తల ఉన్నదండి, తల ఉందా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మహేష్ దమ్మాయి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో బ్లాగ్ ఏంటంటే ఇంతసేపు మీరు చూసిన కాయిన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ పక్కన చూస్తారా, ఈయన పేరు సందీప్, మా మామవును. సో హాయ్ చెయ్యే. హాయ్. సో బేసిక్గా ఈ మామకు ఒక మంచి హ్యాబిట్ ఏంటంటే కాయిన్స్ కలెక్షన్ చేస్తాడు అనమాట. అంటే ఏమైనా కాయిన్స్ కనబడితే, అంటే నార్మల్ కాయిన్స్ కాకుండా, సో మన దేశ చరిత్రకు సంబంధించిన ఏమైనా కాయిన్స్ కనబడితే వాటిని ఖర్చు పెట్టుకోకుండా సో జాగ్రత్త కాపాడుతుండు. సో మీలో చాలామంది 90th సెంచరీ ఉండొచ్చు, 1990 వరకు కూడా ఉండొచ్చు. సో అందులో మీరు 25 పైసా కానీ 50 పైసా కానీ 1 రూపీ కూడా చూసి ఉండొచ్చు మేబీ. కానీ ఇక్కడ మీరు చూసిన కలెక్షన్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో, మొత్తం మన దేశ చరిత్రకు సంబంధించిన కాయిన్స్ చాలా ఉన్నాయి. సో ఒక కాయిన్స్ని జమ చేయడం ఒక హ్యాబిట్ లాగా పెట్టుకుంటేనా. సో ఇక్కడ చూసుకోండి, 90s దాదాపు మన క్రీస్తు పూర్వం ఫ్రీడమ్ రాకముందు నుంచి కూడా ఇక్కడ కాయిన్స్ కలెక్షన్ చేసి పెట్టింది. ఇక్కడ ఇవన్నీ కాయిన్స్ కలెక్షన్ గురించి చెప్పుకుంటూ పోతే ఒక డే. కాకపోతే మీకు ఇక్కడ సింపుల్గా చూపిస్తున్న చూసుకోండి, దగ్గర దగ్గర 1970th సెంచరీ కాయిన్ ఇది. మన తాత ముత్తాతల దగ్గర నుంచి ఉన్న కాయిన్స్ కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఎక్కడన్నా దొరికితే, దొరకడం అంటే ఎక్కడన్నా లభ్యమైతే ఆయనకి, సో వాటిని ఖర్చు పెట్టకుండా జాగ్రత్త కాపాడు. సో ఈయనకున్న ఒక మంచి అలవాటు. కాయిన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉన్నాయి బ్యాగ్లో. అక్కడ బ్యాగ్లో ఇంకా కాయిన్స్ ఉన్నాయి, బట్ అవి చూపినేసలే ఎందుకంటే వీడియో లెంత్ అయితే అని చెప్పేసి. ఇక్కడ చూసుకోండి, బేసిక్ కొన్ని కాయిన్స్ పక్కకు పెట్టినా మేము. ఇందులో కొన్ని కాయిన్స్ వచ్చేసి మనకు ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ చిత్రపటం ద్వారా ముద్రించిన కాయిన్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ ఇందులో మీరు మోస్ట్లీ చూసి ఉంటే 5 రూపాయల కాయిన్, 10 రూపాయల కాయిన్, 1 రూపీ కాయిన్ చూసుంటారు. బట్ దానికంటే పాత కాయిన్స్ కూడా చాలా ఉన్నాయి. కొన్ని అయితే సింబల్స్తో ఉన్నాయి, అవి ఏంటి కూడా కరెక్ట్గా తెలియడం లేదు. చూసుకోండి. సో ఫ్రెండ్స్, ఒక్కసారి మా సందీప్ మా మాటల్లోనే ఈ కాయిన్స్ ఎందుకు కలెక్షన్ చేయాలనిపిస్తుంది, ఇవన్నీ ఎక్కడెక్కడ అతనికి దొరికినాయి, దొరకడం అంటే ఎక్కడ లభ్యమైనాయి. సో ఒక్కసారి ఆయన మాటలు తెలుసుకుందాం. ఎందుకంటే ఈ క్రియేట్ మొత్తం ఆయనదే. మనలో చాలామంది పైసలు కనబడితే దుకాణంలో పోతాం, కొనుక్కొని తింటాం, అట్లా కాదు ఈయన. సో పాత నోట్లు కానీ, మన దేశ చరిత్ర సంబంధించిన నోట్లు కానీ, పైసలు కానీ అట్లాంటివి ఏమైనా కనబడితే జాగ్రత్త దాచిపెట్టుకుంటారు, ఒక గుర్తింపు లెక్క అనమాట. సో ఒక్కసారి ఆయనకి అడుగుదాం మనం. హాయ్ ఫ్రెండ్స్, నేను సందీప్. ఈ కాయిన్స్ కలెక్షన్ చేయాలని నీకు ఎట్లా అనిపించింది? అంటే బేసిక్గా ఒకసారి నేను ఒక పెట్రోల్ బంక్ వెళ్ళినప్పుడు కొన్ని కాయిన్స్ కనిపించినాయి. అంటే కాయిన్స్ అంటే వాటిలో సపరేట్ సింబల్స్ ఉండడము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రైల్వే వాళ్ళ చిహ్నం, ఇది చూడండి కనిపిస్తుంది, రైల్వే వాళ్ళ చిహ్నము. ఇది ఎప్పుడు ముద్రించారంటే రైల్వే స్థాపన చేసి 150 సంవత్సరాలు అయిన తర్వాత ముద్రించిన నాణ్యం ఇది. ఇది రైల్వే వాళ్ళ సింబల్, దీన్ని బోలు అంటారు. అదే అంటే ఈ కాయిన్స్ ఇట్లా కలెక్షన్ చేయాలని నీకు ఎట్లా అనిపించింది అని అడుగుతున్నా. అదే ఏమంటున్నా, ఇప్పుడు ఒకసారి పెట్రోల్ బంక్ వెళ్ళినప్పుడు, ఇప్పుడు అంటే మనకు అన్ని ఫోన్పేలు, గూగుల్ పేలు వచ్చినాయి. అప్పుడులో పెట్రోల్ బంక్ వెళ్ళాలంటే ఖచ్చితంగా రూపాయి కాయిన్స్ లేకపోతే నోట్లో అవసరం ఉంటుండే. వాళ్ళ దగ్గర కుప్పలు కాయిన్స్ ఉంటుండే పెట్రోల్ బంక్ వాళ్ళ దగ్గర. అప్పుడు ఏమి చెప్పిందంటే చేంజ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఒకసారి నాకు ఒక 4-5 కాయిన్స్ ఇచ్చినారు. ఆ 4-5 కాయిన్స్లో ఈ సపరేట్ సింబల్స్ ఉన్న కాయిన్స్ కనిపించినాయి. దాన్ని కొంచెం చూస్తే ఇది మనయే కదా, ఒకసారి కలెక్ట్ చేసి మంచిగా ఉంటా కానీ ఆలోచనతో ఈ కలెక్ట్ చేసి పెట్టడం జరిగింది అన్నట్టు. ఇక్కడ ఛత్రపతి శివాజీ ఉన్న కాయిన్, దీనిలో రైల్వే వాళ్ళది కాయిన్. అంటే బేసిక్గా ఏం చెప్తున్నా అంటే, ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు మన ఓల్డ్ కాయిన్స్ ఏమైనా కనబడితే వాటిని స్టోర్ చేయడం మొదలుపెట్టిన. ఎందుకంటే ఇవి మన దేశ చరిత్రకు సంబంధించిన కాయిన్స్ కాబట్టి. సో వన్స్ దీన్ని కలెక్షన్ చేయడం స్టార్ట్ చేసిండు. సో ఇంకా చెప్పుకుంటూ పోతే పెద్ద కాయిన్స్ ఉన్నాయి, ఇక్కడ చాలా ఉన్నాయి. నేనేం చేస్తా, కాయిన్ మీకు చూపిస్తా అంటే మొత్తం చెప్పలేం కదా. సో బేసిక్గా మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి సంబంధించిన కాయిన్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళ గురించి చెప్పుకుంటూ అది ఏ సెంచరీలో రెడీ అయింది కూడా మీకు చూపిస్తా. సో ఈ వీడియో ద్వారా మీకు కొద్దిగా నాలెడ్జ్ వస్తుంది అనమాట. పలానా సెంచరీలో సో వాళ్ళ ఫోటో ద్వారా, అంటే వాళ్ళ చిహ్నం ద్వారా సో కాయిన్ ముద్రించబడిందని చెప్పేసి మీకు కొద్దిగా నాలెడ్జ్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? సో ఇక్కడ బేసిక్స్ కొన్ని చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి, ఫ్రీడమ్ ఫైటర్స్ సంబంధించిన కాయిన్స్ ఇది. ఈ కాయిన్ గురించి చెప్పే, ఛత్రపతి శివాజీ మహారాజ్. ఏ సెంచరీలో? ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గుర్తింపుగా 1999లో ముద్రించింది రాష్ట్ర గవర్నమెంట్.
చూసుకోండి ఆర్బీఐ ఫ్రెండ్స్, గవర్నమెంట్ 1999 మన ఛత్రపతి శివాజీ గారి గుర్తుగా ఆ ఇయర్లో ముద్రించిన కాయిన్ ఇది. చూసుకోండి, ఆయన చిహ్నం కరెక్ట్గా ఉంది. ఇంకా ఇక్కడ మన ఫ్రీడమ్ ఫైటర్స్ చాలా మంది ఉన్నారు. ఇక్కడ చూపించుకుంటూ పోతే ఇది వచ్చేసి మన భగత్ సింగ్ గారు. ఇక్కడ చూసుకోండి, ఆయన ఫోటో చాలా క్లియర్ కనబడుతుంది మన భగత్ సింగ్ గారిది. ఈ భగత్ సింగ్ గారిది ఎప్పుడు వచ్చి ఇయర్, ఇది వచ్చేసి భగత్ సింగ్ గారిది. ఆయన జ్ఞాపకార్థం ముద్రించారు. ఆయన జ్ఞాపకార్థం కొంచెం అక్షరాలు కనిపించట్లేదు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సుభాష్ చంద్రబోస్ గారిది. ఇక్కడ చూసుకోండి, సుభాష్ చంద్రబోస్ గారి కాయిన్ ఇది. ఇది వచ్చేసి 1997 సుభాష్ చంద్రబోస్ గారిది. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది వచ్చేసి ఇక్కడ చూసుకోండి, ఇయర్ కనిపించట్లేదు, కొంచెం బ్లర్ అవుతుంది. ఇక్కడ ఉందేమో. ఇందులో ఇయర్ ఉంటుంది చూడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాయిన్ అది 1990. ఇది వచ్చేసి మనకు 1990లో ఆయన గుర్తింపుగా చేసిన కాయిన్ ఇది. ఇది వచ్చేసి ఇది మనకు 75 సంవత్సరాలు ఆజాదీ అమృత మహోత్సవ కార్యక్రమం 75 సంవత్సరాలు. ఫ్రెండ్స్ చూసుకోండి, ఇది 75 ఇయర్స్ సెంచరీ అయినప్పుడు ఆజాద్ అమృత్ మహోత్సవ కార్యక్రమం రోజు, అంటే ఆ సంవత్సరం తగ్గట్టు ముద్రించిన కాయిన్ ఇది. చూసుకోండి, మీకు ఇక్కడ చాలా ఓల్డ్ కాయిన్స్ కనబడుతున్నాయి. దీనివల్ల మీకు నాలెడ్జ్ చాలా వస్తుంది. భారతదేశంలో యోగా స్టార్ట్ చేసినప్పుడు ఇంటర్నేషనల్ యోగా డే. రైట్, ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ యోగా డే అంట. సో మామ చెప్తుంటూ నేను మీకు చెప్తున్నా. 2015లో సో ఎప్పుడైతే యోగా స్టార్ట్ చేశారో, యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే, అప్పుడు ముద్రించిన కాయిన్ మనకు చూసుకోండి, యోగా సింబల్ కరెక్ట్గా ఉంది. ఒక గవర్నమెంట్ సంస్థ ఉంటుంది ఓఎన్జీసీ, అది 50 సంవత్సరాలైన సందర్భంగా ముద్రించిన కాయిన్. రైట్ ఓఎన్జీసీ ఫ్రెండ్స్, ఇది చూసుకోండి, ఓఎన్జీస్ అనే ఒక గవర్నమెంట్ సంస్థ, వాళ్ళ 50 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా వాళ్ళకి చిహ్నంగా గుర్తించిన కాయిన్ ఇది. సో ఇక్కడ ఇంకా పాత కాయిన్స్ చాలా ఉన్నాయి. అప్పుడు మన బ్రిటిష్లు పాలించినప్పుడు మన ఇండియన్ కాయిన్. ఇంకా చూసుకోండి ఫ్రెండ్స్, ఇక బ్రిటిష్లు పరిపాలించినప్పుడు కాయిన్స్ అంటే ఇవి. వామ్మో, అప్పుడు మనం ఇంకా పుట్టను కూడా పుట్టలే. దాని పేరు కూడా చదువు, ఇంక్లూడింగ్ వాళ్ళ పేర్లు, వాళ్ళ బొమ్మలు కూడా ఉన్నాయి. చూసుకోండి, అంటే ఎవరు ముద్రించారు అనేది. రైట్, కింగ్ అంట, జార్జ్ వి కింగ్ అంట. చూసుకోండి, వాళ్ళ ఫొటోస్తో సహా ఉన్నాయి ఇక్కడ, వాళ్ళ ఫొటోస్ వాళ్ళ ఇయర్తో కూడా ఉన్నాయి. రైట్, చూసుకోండి, ఇది ఇండియా 1989 అంట. ఇక చూసుకోండి, ఆ టైంలో ముద్రించిన కాయిన్ ఇది. 1950. ఇది వచ్చేసి 1913. మై గాడ్, 1913 అంట. ఇది వచ్చేసి అంటే ఆ కాలంలో వాళ్ళు సో యూజ్ చేసిన కాయిన్స్ ఇవి. 1989 ఇది ఇంకా బాగా రేర్ ఉంది. 1 పైసా. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు చిన్నప్పటి నుంచి నాకు తెలిసి 15 పైసలు, 1 రూపాయి చూసి ఉంటారు, కానీ 1 పైసా చూసారు. 1 పైసా నేను బీజులే. దీని మీద గుర్రం ఉంది. 1950 నాకు కనబడుతుంది, మీకు వీడియోలో కనబడుతుంది లేదని. 1950 ఇక్కడ అయ్యారు. 1 పైసా అంట. చూసుకోండి. రైట్, ఇవన్నీ వచ్చేసి మనకు విదేశీ కాయిన్స్, వేరే కంట్రీస్లో ఉంటాయి కదా, సో అట్లాంటి కాయిన్స్ అనమాట. ఇందులో మీరు బేసిక్స్ కొన్ని ఉన్నాయి, 5 రూపీస్ 10 రూపీస్ కాకుండా. ఆర్బీఐ స్థాపించి మిగతా చాలా కాయిన్స్ ముద్రిస్తుంది అదే. మన ఆర్బీఐ గవర్నమెంట్ ఉంది కదా ఫ్రెండ్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో దానికి సంబంధించిన కాయిన్ అనమాట ఇది. ప్లాటినం జూబ్లీ ఎప్పుడు ముద్రించింది? ఇది ఎప్పుడు వచ్చేసి ప్లాటినం జూబ్లీ ఇయర్లో ముద్రించారంట. ఇక్కడ 1996 2010 కనబడుతుంది నాకైతే. మీకు అంటే ప్లాటినం జూబ్లీ సందర్భంగా ముద్రించిన. సో బేసిక్గా ఏం చెప్తున్నా వీడియోలు అంటే, సో కాయిన్స్ కలెక్షన్ చేయడం కూడా ఒక మంచి హ్యాబిట్ అనమాట. ఎందుకంటే ఇందులో అన్ని మన దేశ చరిత్రకు సంబంధించిన ఉన్న కాయిన్స్ కాబట్టి, సో వీటిని జాగ్రత్తగా కలెక్ట్ చేసి కాపాడడం అంటే ఇన్ని ఇయర్స్గా అది చాలా ఒక మంచి ఆలోచన వాస్తవంగా. ప్రపంచ ఆహార దినోత్సవం సంబంధించి ముద్రించిన ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మన పంట పొలంలో ఉంటుంది కదా వరి ఉంటుంది కదా, మనం వరి నాట్లేస్తాం కదా, సో దానికి సంబంధించిన సింబల్ ఉంది ఇక్కడ, ఫోటో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంథింగ్ చూసుకోండి ఇక్కడ. ప్రపంచ ఆహార దినోత్సవం, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అంట. ఇగో ఆడపిల్లలను కాపాడడం కోసం సపరేట్గా ఒక కాయిన్ సార్క్ అనే ఒక సంస్థ స్థాపన చేశారు. ఆ సార్క్ స్థాపించినందుకు ముద్రించిన కాయిన్ అది. ఆడపిల్ల సెక్యూరిటీ, చైల్డ్ ఉమెన్ చైల్డ్. ఫ్రెండ్స్ చూసుకోండి, లేడీస్ సంబంధించిన ప్రొటెక్షన్ విషయంలో కూడా
ఏ ఇయర్ 1990లో స్టార్ట్ అయింది. ఇక్కడ చూసుకోండి, కేర్ ఫర్ ది గర్ల్ చైల్డ్ లేడీస్కి సంబంధించిన చట్టం స్టార్ట్ అయినప్పుడు ముద్రించిన కాయిన్ ఇది. ఇక్కడ చూసుకోండి, ఆడపిల్ల బొమ్మ ఉంది ఇక్కడ. 1982లో ఢిల్లీలో ఏషియన్ గేమ్స్ అయినాయి, 9వ ఏషియన్ గేమ్స్. ఏషియన్ గేమ్స్ అంట ఫ్రెండ్స్, చూసుకోండి దగ్గర 1982లో ఏషియన్ గేమ్స్ అంట ఢిల్లీలో. సో ఆ టైంలో ముద్రించిన కాయిన్ ఇది. చూసుకోండి ఇక్కడ మీకు ఈ వీడియోలో మీకు మన పాతకాలం చరిత్ర, మన పాతకాలం కాయిన్స్ ఇక్కడ చూడడానికి దొరుకుతున్నాయి. కరెక్ట్గా చూడండి. అంటే దీనివల్ల ఏమైతే అంటే గెయిన్ అవుతుంది. అంటే మీ ముందు తరాలు, అంత ముందు తరాలు ఏం కాయిన్స్ వాడరు, ఎట్లాంటి కాయిన్స్ వాడిర్రు, సో అవి మీకు ఎట్లా యూటిలైజ్ అయినాయి, మన తాత ముత్తాత ఎట్లాంటి కాయిన్స్ వాడిర్రు, సో అవి మీకు చూసే అదృష్టం కలిగిందనమాట ఈ వీడియోలో వాస్తవం చెప్పాలంటే. 150 years of అలహాబాద్ కోర్ట్. ఇక్కడ చూసుకోండి చాలా, ఇగో ఇది అలహాబాద్ కోర్టుకు సంబంధించిన కాయిన్. 150 years తర్వాత దానికి గుర్తుగా ముద్రించారు అంటే చూసుకోండి. 1000 సంవత్సరాలు పూర్తయినందుకు గాను తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయం ముద్రించారు. ఓహో ఫ్రెండ్స్ చూసుకోండి, తంజావూరులో ఉన్న బృహదేశ్వర ఆలయంకి సంబంధించిన కాయిన్ ఇది 1000 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకంట. ఇంకా అక్కడ బ్యాగ్ కనిపిస్తుందా మీకు? ఆ బ్యాగ్లో కూడా చాలా కాయిన్స్ ఉన్నాయి, బట్ అవన్నీ వీడియో బాగా లెంత్ అయితే అని చెప్పేసి సో బేసిక్ మన ఫ్రీడమ్ ఫైటర్స్ సంబంధించింది చెప్పడం అనుకున్నా, సో చూపించేసిన. సో ఇంక ఇక్కడ చాలా కాయిన్స్ ఉన్నాయి, గంటలు అవుతుంది. బట్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక్కసారి మనకు లభ్యమైన దేశంలో జరుగుతుందని చిన్న ఫ్యామిలీ చిన్న కుటుంబం. రైట్, ఇది నా పుస్తకంలో ఉండే ఫ్రెండ్స్, నా చిన్నప్పుడు. అంటే అట్లా అని చెప్పేసి బాగా ఓల్డ్ అనుకోకూడదు నన్ను అయితే. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని చెప్పేసి చిన్నప్పుడు పుస్తకంలో బ్యాక్ సైడ్లో వచ్చేసేవాళ్ళు కదా. ఇక దానికి సంబంధించిన కాయిన్ ఇది. రైట్, అంటే 1993 అంటే నేను పుట్టినది అప్పటికి. కానీ చాలా కాయిన్స్ ఉన్నాయి, ఇవన్నీ చెప్పుకోవడం లెంత్ అవుతుంది కానీ. ఎనీవే దిస్ వీడియో క్రియేట్స్ గోస్ టు ఓన్లీ మా సందీప్ మామయ్య అనమాట. ఎందుకంటే చాలా కష్టపడి జాగ్రత్త భద్రంగా దాచి ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో మీతో షేర్ చేస్తుంటూ, సో కాబట్టి సో దిస్ క్రియేట్స్ గోస్ టు సందీప్ మామ ఓన్లీ. భారతదేశంలో ఏవియేషన్ స్టార్ట్ చేసి 100 సంవత్సరాలు పూర్తి. వైమానిక దళం ఏవియేషన్ అంట ఫ్రెండ్స్. ఇది మనకు అర్థం కాదు, పోలీసులకు అర్థమవుతుంది. సివిల్ ఏవియేషన్ ఇండియా 1999 2010 కనిపిస్తుంది. 1947లో ₹1 చూసారా? 1947 చూసుకోండి. 1947లో ముద్రించిన ₹1 సింహం బొమ్మ ఉంది చూసారా? ఇటుపక్క పెడతా సరే. చూసారా? సో ఫ్రెండ్స్ అది మరి వీడియో. సో బేసిక్గా ఈ కాయిన్స్ కలెక్షన్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి, సో వీడియో చేద్దాం అనుకున్నాం, చేసినాం. కాకపోతే సో మీకు అర్థమైందనుకుంటా. సో ఈ వీడియో ద్వారా మీరు చూడని కాయిన్స్ ఏమన్నా ఉంటే సో మీకు చూపించాలన్నది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సో ఎనీవే థ్యాంక్ యూ మామయ్య, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ చేయండి. బాయ్. తీసిన ఇందాక కాయిన్స్